మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై హాట్ కామెంట్స్ చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. జూబ్లీ హిల్స్ ప్రజలు బీజేపీతోనే ఉన్నారని అన్నారు. బీజేపీ వల్లే జూబ్లీ హిల్స్ అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా స్థానిక ప్రజలు నమ్ముతున్నారని ఆయన తెలియజేశారు. మరి బీఆర్ఎస్ చూశారు, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూశారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ప్రాంతాలలో కనీసం మంచినీటి సౌకర్యం మెరుగుపరిచే కార్యక్రమం కానీ, డ్రైనేజీ సమస్య పరిష్కారం చేసేటువంటి కార్యక్రమం కానీ, వీధి లైట్లు వెలిగించేటువంటి కార్యక్రమం కానీ, ఈ ప్రాంతంలో పెన్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఇచ్చిన పెన్షన్స్ హామీ ప్రకారము మరి 4,000 రూపాయలు చేసే కార్యక్రమం కానీ, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, ప్రతి నిరుద్యోగికి 4,000 నెలకి ఇస్తామన్నటువంటి కార్యక్రమం కానీ ఏదీ కొనసాగించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ప్రతి పేదవారికి 5 కేజీల బియ్యం ఇస్తే ఆ బియ్యం పైన, ఆ బియ్యం బస్తాల పైన మరి ఈరోజు రేవంత్ రెడ్డి లేక వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ముద్రలు వేసుకొని ఈరోజు ప్రచారం చేసుకుంటున్నారు తప్ప, ఈరోజు తెలంగాణలో వీళ్ళు ఇస్తున్నటువంటి సన్న బియ్యంలో కేంద్ర ప్రభుత్వం 5 కేజీల దొడ్డు బియ్యం ఇస్తా ఉన్నారు. ఈరోజు